అసలు పంచకర్మ ట్రీట్మెంట్ అంటే ఏంటిది? అసలు పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరు? అసలు ఆ పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల లాభాలేంటి? పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే ఏంటంటే, పంచ అంటే 5, కర్మస్ అంటే థెరపీస్ అనమాట. సో, ఆయుర్వేదిక్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అనేటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్. సో, దాంట్లో ఆయుర్వేదాలో శోధన కర్మ, శమన కర్మ అని అంటారనమాట. సో, బాడీలో ఉన్నటువంటి ఏవైతే వేస్ట్ మెటీరియల్, టాక్సిన్స్ అంటామో వాటిని డీటాక్సిఫై చేయడానికి బాడీ నుంచి కంప్లీట్ ఎలిమినేషన్ ప్రాసెస్‌ని శోధన కర్మ. అదేవిధంగా వాటిని స్పెసిఫై చేసేటటువంటి ట్రీట్మెంట్‌ని శమన కర్మ అంటారనమాట. సో, శోధన కర్మలు అంటే ఈ పంచకర్మాలు. కంప్లీట్‌గా బాడీలో నుంచి వేస్ట్ మెటీరియల్‌ని, అదేవిధంగా టాక్సిన్స్‌ని బయటికి పంపించే ఏవైతే ట్రీట్మెంట్స్ ఉంటాయో వాటిని శోధన కర్మలు. ఈ పంచకర్మలు మొత్తం కూడా శోధన కర్మలనమాట. సో, పంచ అంటే 5, కర్మస్ అంటే థెరపీస్. 5 ఏంటి? సో, దాంట్లో ముఖ్యంగా వచ్చేసి వమనము, రెండోది విరేచనము, మూడోది వస్తి, నాలుగోది నస్యకర్మ అండ్ ఐదోది రక్తమోక్షణం అనమాట. సో, అసలు ఈ ఐదుటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వమనం అంటే ఏంటిదంటే మెడికేటెడ్ ఇండ్యూస్డ్ వామిటింగ్ అనమాట. దీన్ని ఎంఎస్ఎస్ అంటారు. అదేవిధంగా విరేచనం అంటే ఏంటంటే మెడికేటెడ్ ఇండ్యూస్డ్ లూజ్ స్టూల్స్, దీన్ని పర్గేషన్ అంటారు అనమాట. సో, నస్య వచ్చేసి మెడికల్లీ నాజల్, ఏదైతే మెడిసిన్ ఉంటుందో దాన్ని నాజల్గా ఇన్స్టలేషన్ చేస్తామన్నమాట. సో, నాజల్లో నుంచి చేసేటటువంటి ట్రీట్మెంట్ నస్యకర్మ అంటారు అనమాట. వస్తే వచ్చేసి ఇది మెడికేటెడ్ ఎనిమా ప్రాసెస్. అదేవిధంగా రక్తమోషణం వచ్చేసి బ్లడ్ లెట్టింగ్ థెరపీస్ అనమాట. లైక్ లీచ్ థెరపీ లాంటివి. అదేవిధంగా శిరావేదన అని చెప్పేసి చాలా రకాలైనటువంటి బ్లడ్ అంటే ఇంప్యూర్ బ్లడ్ ని బయటికి తీసే ప్రాసెస్ ని రక్తమోక్షణం ట్రీట్మెంట్ అని అంటారు.